హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మాల్ స్టోరీ. అనగనగా ఒక చాకలివాడు. అతనికి రెండు జంతువులు ఉండేవి. ఒకటి గాడిద, రెండోది వచ్చేసి కుక్క. గాడిద పని వచ్చేసి తన మూటలు మోసేది. కుక్క పని వచ్చేసి తనతో ఇంటికి కాపలాగా తను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. ఒకరోజు ఆ చాకలివాడి వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారు. అది చూసిన గాడిద కుక్కతో ఇలా అంటుంది, "ఆ, దొంగలు పడ్డారు కదా, నువ్వు ఎందుకు మొరగట్లేదు అని." కుక్క ఉండి, "మా యజమాని గత కొన్ని రోజులుగా నన్ను బాగా చూసుకోవట్లేదు, అందుకని నేను మొరగట్లేదు, ఏమీ పట్టినట్టు ఉంటున్నా, అందుకు నేను మొరగట్లేదు" అని అంటుంది. గాడిద తను ఏదో చేయాలనుకోని, సరే కుక్క ఎలాగో మొరగలేదు, నేనన్నా ఏదో ఒకటి చేసి దొంగలు ఆపాలని అనుకుంటుంది. కానీ గాడిద తన గంభీరమైన అరుపుతో అరవడం జరుగుతుంది. ఆ అరివినప్పుడు ఆ దొంగలైతే మొత్తానికైతే పారిపోతారు. యజమాని లేసి, "దీనికి బుద్ధి లేదు, ఏం లేదు, నా మంచి నిద్రని చెడగొట్టింది" అని చెప్పేసి గాడిదను మరొకసారి కొట్టడం జరుగుతుంది. సో ఈ కథను నీతి ఏంటంటే, మన పని మనం చేసుకోవడం మంచిది. వేరే పనిలో చేదురు తల దురిస్తే చేతులు పుడతాయి. ఇలాగే అది మంచి అయినప్పటికీ అది మన వైపు తప్పుగా చూపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.